హాయ్ అనిల్ నాయర్ హియర్. మీ అందరికీ తెలుసు మనకు ఫిబ్రవరి 2025లో చాలా పెద్ద నోటిఫికేషన్ ఫారెస్ట్ బేటా ఆఫీసర్ది మనకు రాబోతుంది. చాలా మంది ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి సంబంధించిన కోర్సు మీ దగ్గర ఉందా, రైట్, ఏ టాపిక్లు అడుగుతారు, రైట్, ఇది మొట్టమొదటి నోటిఫికేషన్. దాని తర్వాత మనకు ఎస్ఐపిసికి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. ఈ వీడియోలో ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు చెప్పబోతున్నాను సార్. చాలా మంది ఫారెస్ట్ బీటా ఆఫీసర్లో పేపర్ 1, పేపర్ 2 ఈ రెండు ఉంటాయి. మనకు జనరల్గా మ్యాథమెటిక్స్ అనేది పేపర్ 2లో ఉంటుంది. ఎన్ని మార్కులు అనేది నేను మీకు చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు. ఎందుకనంటే మీరు డిఏఓ పేపర్ 2 చూసినా, ఎస్ఐపిసి అరిథమెటిక్ చూసినా, ఎక్కడ మ్యాథ్స్ అనే డిసైడర్ ఉంటే 1 out of 4 స్టూడెంట్స్ పర్చేస్ చేసే కోర్సు మన అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ రిలేటెడ్ కోర్సు. నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది. క్వాలిటీ కంటెంట్ కావాలి అని అనుకుంటే మీరు ఈ మ్యాథమెటిక్స్ స్పెషల్ కోర్సు తీసుకోవచ్చు. మ్యాక్సిమం ట్రై చేస్తాను సార్. జనరల్ స్టడీస్ పేపర్ 1 కూడా మీకు ఒక నామినల్ అమౌంట్లో, రైట్, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తోటి పేపర్ 1 కూడా వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. అంటే మీరు కోర్స్ తీసుకునేటప్పుడు కింద యూ కెన్ యాడ్ జనరల్ స్టడీస్ అని చెప్పి మంచి డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ కూడా మీకు ఉంది. నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 2025లో వస్తుంది. మనం అన్ని డీటెయిల్స్ నీట్గా చూద్దాం సార్. ఈ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇది 10+2 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్. అండ్ ఇక్కడ చూడండి సార్, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఆర్ 12th పాస్ అయి ఉండాలి. అంటే 10+2 క్వాలిఫికేషన్ తోటి మీరు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రైట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆల్మోస్ట్ 16,000 నుంచి 49,000 మధ్యలో జీతము ఉంటుంది. ఏజ్ క్రైటీరియా ఏంటి? మినిమం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 31 సంవత్సరాల వరకు ఈ వయసులో కనుక మీరు లోవర్ టు అప్పర్ బౌండ్ మధ్యలో ఉంటే మీరు ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్. సెలక్షన్ క్రైటీరియా ఏంటి? మొట్టమొదటగా ఒక ఆబ్జెక్టివ్ టైప్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దెర్ విల్ బి కండక్టెడ్ ఐదర్ ఆన్లైన్ ఆర్ త్రూ ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ బేసిక్ మెథడ్స్. రైట్, మీకు ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఆ రిటర్న్ టెస్ట్లో 2 పేపర్లు ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రిటర్న్ టెస్ట్ అనేది స్టెప్స్. ఇంకోటి వాకింగ్ టెస్ట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే మీరు ఎక్కువ వాక్ చేయాలి కాబట్టి కొన్ని కిలోమీటర్లకు, రైట్, కొన్ని గంటలు ఒక సెలక్షన్ క్రైటీరియా పెట్టారు. 25 kilometers walk in 4 hours and a female candidate must complete 16 kilometers walk in 4 hours. This test does not carry any marks and is treated as a qualifying test. So ఇది మీరు క్వాలిఫై అవ్వడానికి వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్. బికాస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ వాకింగ్ రిలేటెడ్ జాబ్ కాబట్టి ఈ టైం లిమిట్లో ఇంత వాక్ చేయాలి. దీనికి ఏమీ మార్క్స్ ఉండవు. ఇది క్వాలిఫికేషన్ క్రైటీరియా. మెడికల్ టెస్ట్. దిస్ టెస్ట్ ఈజ్ ఎన్ష్యూర్డ్ టు ఎన్ష్యూర్ దట్ ద క్యాండిడేట్స్ made the physical requirements for the post. The specific of the test may vary depending on the post and the department role. Medical test conduct చేస్తారు so that you are fit into a particular role. Medical test conduct చేస్తారు, దాని తర్వాత వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నౌ 4th, ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫర్ ఫారెస్ట్ బీటా ఆఫీసర్. ఈ ఎగ్జామ్ రాయడానికి కొన్ని హైట్ కన్సిడరేషన్స్ ఇచ్చారు. మినిమం హైట్ ఆఫ్ 163 centimeters, chest circumference of 84 centimeters and a chest expansion of at least 5 centimeters on full inspiration. This is to have that particular physical requirement. వాళ్ళకు ఇదొక రిక్వైర్మెంట్ ఉంది మెన్కి. ఉమెన్కి మినిమం హైట్ ఆఫ్ 150 centimeters, chest circumference of 79 centimeters and a chest expansion of 5 centimeters. ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ మెన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఉమెన్. వాకింగ్ టెస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. 4 hours 25 kilometers. అదే ఉమెన్ కనుక అవుతే 16 kilometers in 4 hours. మనము అనిల్ నాయర్ క్లాసెస్లో వి స్పెషలైజ్ ఇన్ ది రిటర్న్ టెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. రిటర్న్ టెస్ట్లో మనకు
ఏ పేపర్స్ ఉంటాయి? పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ నాలెడ్జ్, దీంట్లో జనరల్ స్టడీస్ విత్ కరెంట్ అఫైర్స్, ఈ రెండింటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో సబ్ టాపిక్స్ ఏంటి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 100 క్వశ్చన్లు ఉంటాయి. ఎన్ని నిమిషాల టైం ఉంది? 90 నిమిషాల టైం ఉంది. ఎన్ని మార్కులు సార్? 100 మార్కులు. పేపర్ 1 100 మార్కులు, 100 క్వశ్చన్లు. పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ 100 మార్కులు, 100 క్వశ్చన్లు, 90 నిమిషాల టైం. 90 నిమిషాలు పేపర్ 1కు ఉంది, 90 నిమిషాలు పేపర్ 2కు ఉంది. 100 క్వశ్చన్లు పేపర్ 1లో అడుగుతారు, 100 క్వశ్చన్లు పేపర్ 2లో అడుగుతారు. మొత్తము ఎన్ని మార్క్స్? ఇది టోటల్ మ్యాక్సిమం మార్క్స్ 200. ఇక్కడ మీరు చూస్తే సార్, జనరల్ నాలెడ్జ్ అంటే ఏవేవి చదవాలి, ఏవేవి చదవకూడదు. జనరల్ నాలెడ్జ్ అంటే ఈ టాపిక్కి సంబంధించి మన క్వశ్చన్లు అన్నీ అడుగుతారు. ఒక లైనే ఉన్నది కానీ అది పెద్ద చాటభారతం లాగా ఉంటుంది సార్. ఇండియన్ పాలిటీ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ కనీసము లాస్ట్ 1 ఇయర్. కరెంట్ అఫైర్స్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మ్యాథ్స్లో టాపిక్ బిగినింగ్ తెలుసు, టాపిక్ ఎండ్ తెలుసు. కరెంట్ అఫైర్స్ అంటే ఎనీథింగ్ అండర్ ద స్కై. అది నేషనల్ కావచ్చు, రైట్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏమన్నా కావచ్చు, అక్రోనియమ్స్ కావచ్చు, అబ్రివేషన్స్ కావచ్చు, ఏదైనా మనకు అడగొచ్చు కరెంట్ అఫైర్స్. జనరల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 10th క్లాస్లో ఏదైతే పోర్షన్ ఉందో దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దాని తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్, తెలంగాణ స్టేట్ పాలసీస్, ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్. కాన్స్టిట్యూషన్ కూడా మీకు అడుగుతారు. అంటే ఇక్కడ మీరు చూస్తే సార్, జాగ్రఫీ ఉంది. మనం జనరల్గా స్కూల్లో మనం ఏం చేస్తాము? జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ అంటాం. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు తెలంగాణ హిస్టరీ నుంచి క్వశ్చన్లు ఉన్నాయి, మోడర్న్ హిస్టరీ నుంచి క్వశ్చన్లు ఉన్నాయి, ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్లు ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్లు ఉన్నాయి, జాగ్రఫీ నుంచి క్వశ్చన్లు ఉన్నాయి, జనరల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి క్వశ్చన్లు ఉన్నాయి, స్టేట్ పాలసీల మీద క్వశ్చన్లు ఉన్నాయి, ఎథిక్స్, సెన్సిటివిటీ వీటి మీద క్వశ్చన్లు ఉన్నాయి. చాలా డెన్స్ రిలేటెడ్ పోర్షన్ సార్. కనీసం మనము రైట్ ఫిబ్రవరిలో మనకు నోటిఫికేషన్ అంటే ఈ వీడియో చూసినప్పటి నుంచైనా మీరు ఎన్రోల్ చేసుకోకపోతే లాస్ట్ మినిట్లో మీకు చాలా పెద్ద సిలబస్ లాగా మీకు కనబడుతుంది. ఇవన్నీ పేపర్ 1 జనరల్ నాలెడ్జ్. పేపర్ 2 నంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. నంబర్ సిస్టంలో నంబర్ 3 నుంచి క్వశ్చన్లు అడుగుతారు. న్యాచురల్ నంబర్ అంటే ఏంటి, రేషనల్ నంబర్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి, రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి, రైట్, టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, స్క్వేరు, స్క్వేర్ రూటు, క్యూబు, క్యూబ్ రూట్, రైట్. దాని తర్వాత డివిజన్ థీరం అంటే ఏంటి, దాని తర్వాత డివిజన్ థీరంలో ఉన్న బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, రైట్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, డివిజిబిలిటీ రూల్, ప్రధాన సంఖ్యకు భాజనీయత సూత్రాలు, రైట్, సంయుక్త సంఖ్యకు భాజనీయత సూత్రాలు, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, కారణాంకాలు అండ్ గుణిజాలు, కాసాగు అండ్ గాసాబా, యుక్లిడియన్ అల్గారిథం. ఇది రైట్ మనకు బేసికల్గా రిమైండర్ బేస్డ్ ప్రాబ్లమ్స్లో బాగా ఉపయోగపడుతుంది. లాగరిథం, న్యాచురల్ లాగరిథమ్స్, లాగరిథమిక్ ప్రాపర్టీస్, ప్రాపర్టీ బేస్డ్ ఎగ్జాంపుల్స్, లాస్ ఆఫ్ లాగరిథమ్స్, లాగరిథంలో ఉన్న లాగరిథంకి పవర్ ఆఫ్ ఇండిసెస్కి మధ్యలో ఉన్న కోరిలేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్, లాగరిథమిక్ టేబుల్స్, అరిథమెటిక్ అంతా కూడా. జనరల్గా లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది ఎస్ఐపిసి కంటే కొంచెము తక్కువగా ఉంటుంది. కానీ మనము ఇప్పుడున్న ప్రజెంట్ 10లో కూడా ఒకప్పుడు ఈజీ పేపర్, ఇప్పుడు మోడరేట్ పేపర్ కూడా అయింది సార్. అరిథమెటిక్ మీరు అంతా డీటెయిల్గా చదవండి. పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, ఎస్ఐసిఐ, రైట్, రేషియో ప్రపోర్షన్, ఏజెస్, పార్ట్నర్షిప్, ప్రపోర్షన్లో డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్, దాని తర్వాత యావరేజెస్, మిక్చర్స్, అలిగేషన్స్, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్. ఆల్జీబ్రాలో డెఫినేషన్ ఆఫ్ ఏ పాలినామియల్, డెఫినేషన్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్, డిగ్రీ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, రూట్స్, దాని తర్వాత డిస్క్రిమినెంట్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్, దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, దాని తర్వాత రూట్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనల్ని అడుగుతారు. సర్ట్స్ అండ్ ఇండిసెస్, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, సర్ట్స్ అండ్ ఇండిసెస్, దాని తర్వాత
బేస్డ్ ట్రిగ్నామెట్రీలో యాంగిల్స్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, దాని కాంప్లిమెంటరీ యాంగిల్స్, దాని సప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగ్నామెట్రిక్ యాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్, ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్, క్వాడ్రంట్ బేస్డ్ క్వశ్చన్స్, హైట్స్ అండ్ డిస్టెన్స్ బేస్డ్ క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రిక్ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్, రైట్. ఇవన్నీ కూడా ట్రిగ్నామెట్రీ కూడా ఉంది. ట్రిగ్నామెట్రీ అరిథమెటిక్ అంటే ఆల్మోస్ట్ అరిథమెటిక్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్, రైట్. ఈ జామెట్రీ రైట్, లైన్స్, యాంగిల్స్, దాని తర్వాత ప్రాపర్టీస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, సిమిలారిటీ, వితౌట్ సిమిలారిటీ, సైన్ థీరము, కాస్ థీరము, దాని తర్వాత కంకరె మీను, మీడియను, మోడు, దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, రెక్టాంగిల్, స్క్వయర్, ప్యారలలోగ్రాము, ట్రెపీజియము, సర్కిల్, దాని ప్రాపర్టీస్, టాంజెంట్స్, లాగరిథమ్స్, కొంచెం లోకస్ బేస్డ్ కూడా 1 or 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D, క్యూబు, క్యూబాయిడ్, ప్రిజము, పిరమిడ్, ఫ్రస్ట్రము, రైట్. అన్నీ కూడా కొంచెము లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజీ టు మీడియం లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది అరిథమెటిక్ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్. మీ అందరికీ తెలుసో లేదో, జనరల్గా డిఈఓ పేపర్ 2 కూడా ఆల్మోస్ట్ ఇదే ఇంటెన్స్ లెవెల్లో ఉంటుంది, అడ్వాన్స్ మ్యాథ్స్ ఇంటెన్స్లో ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ డిఏఓలో మనము తెలంగాణలో నంబర్ 1 పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. యాజ్ ఆఫ్ నౌ మ్యాథ్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో కూడా వీఆర్ అన్డిస్ప్యూటెడ్ టాపర్. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు కోర్సులో లబ్ధం అవుతాయి. పైన ఉన్న టాపిక్ వీడియోలు మీరు చూడొద్దు. మీరు ఆ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ కోర్సు లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాం. చాలా ఎక్కువ వీడియోలు ఉంటాయి, లెంత్ ఆఫ్ ది కంటెంట్ చాలా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా ఇంకోటి చూడాల్సిన అవసరం లేకుండా డేటా ఇంటర్ప్రిటేషన్, గ్రాఫ్, టేబుల్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్స్, క్యుములేటివ్ బార్ గ్రాఫ్, నాన్ క్యుములేటివ్ బార్ గ్రాఫ్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, స్టాటిస్టిక్స్లో మీను, మోడు, మీడియను, ఆల్మోస్ట్ ఒక 11 వీడియోల వరకు మనకు స్టాటిస్టిక్స్లో మనకు కనబడుతుంది. సో ఇది జనరల్గా ఇది 2 పేపర్స్ సార్. మ్యాక్సిమం మార్కులు 200, 100 మార్కులు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ఒక సెక్షను. దాని తర్వాత రెండోది వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో అరిథమెటిక్ ప్లస్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటుంది. ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ రావచ్చు. దయచేసి ముందు నుంచే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు కంప్లీట్ కోర్స్ కావాలంటే కూడా మన దగ్గర ఉంది. ఓన్లీ మ్యాథమెటిక్స్ కోర్స్ కావాలంటే కూడా మన దగ్గర ఉంది. ఇది మొత్తం సిలబస్. ఇది సిలబస్కి సంబంధించిన మొత్తం ఐడియా. ఇది ఫిజికల్ రిక్వైర్మెంట్, ఇది వాకింగ్ రిలేటెడ్ క్రైటీరియా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ అండ్ ప్రాసెస్. ఈ ఫారెస్ట్ బీటా ఆఫీసర్ దయచేసి ఈ నోటిఫికేషన్ని మీరు వదిలిపెట్టద్దు. ఎందుకంటే దీనికి మీరు ఏదైతే చదువుతారో అదే మీకు ఎస్ఐపిసి కూడా బాగా ఉపయోగపడుతుంది సార్. అంటే ఒక్కసారి మీరు తీసుకుంటే అది మీకు అండర్ యూటిలైజ్డ్ రీసోర్స్ కాదు. నెక్స్ట్ 6 monthsకి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిస్క్రిప్షన్లో ఫారెస్ట్ బీటా ఆఫీసర్ గురించి ఉంది, కామెంట్లో కూడా ఉంది. దయచేసి క్లిక్ చేసి మీరు కొన్ని డెమో వీడియోస్ చూసి కోర్సు నచ్చితే గనక కోర్సు తీసుకోగలుగుతారు. థ్యాంక్స్ ఎ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.